మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. కొన్ని రోజుల ముందు మీకు ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ రియలిజంతో కూడిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన నవల, స్పానిష్ నవల 100 Years of Solitude. ఆ నవలను నెట్ఫ్లిక్స్లో సిరీస్గా ప్రసారం చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా చూడండి. కాకపోతే ఆ నవల ముందు చదవండి. దాన్ని తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది. ఆ నవల పి మోహన్ అనే రచయిత చక్కగా అనువాదం చేశారు. చదవండి, సిరీస్ చూడండి అని చెప్పాను. అయితే నవల యొక్క వైశిష్ట్యాన్ని, నవల యొక్క గొప్పతనాన్ని, ఎందుకు ఆ నవలని మనం చదవాలని నేను అందులో చెప్పాను. కానీ నెట్ఫ్లిక్స్ సిరీస్ ఏ విధంగా తీశారనేది నేను చెప్పలేదు కదా. అయితే నా ధర్మంగా ప్రపంచంలో అన్ని భాషల్లోనూ అనువాదం చేయబడి ఇప్పటికీ నవల వచ్చి 60 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఆ నవల యొక్క గొప్పతనం ఏమాత్రం మాసిపోలేదు, అలాగే ఉంది. అందుకని ఆ నవలని సిరీస్గా తీశారు, మీరు చూడండి అని చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానయ్యా అంటే, ఆ నవలను సిరీస్గా మలచడంలో ఆ నిర్మాతలు కానీ, ఆ దర్శకులు కానీ, ఆ స్క్రీన్ ప్లే రచయితలు కానీ, కెమెరామ్యాన్ కానీ సక్సెస్ అయ్యారా లేదా? 2 ముక్కలు చెప్పాలి కదా, అది నా బాధ్యత కదా. నేను చూశాను మిత్రులారా. ఆ నవలను ఎన్ని సీజన్స్గా తీస్తారో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ సీజన్ రిలీజ్ చేశారు. అందులో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఎపిసోడు 1 గంట పాటు ఉంటుంది. 8 ఎపిసోడ్స్ చూశాను. చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలి. సాధారణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఏ గొప్ప నవల అయినా సరే, అది ఆ రచయిత యొక్క లోకజ్ఞానం, తాత్విక పరిపక్వత, తార్కిక శక్తి, లోక పరిశీలన, ఆయన సాహిత్య అధ్యయన ఆ డెప్త్, ఇవన్నీ కలగలిసి ఆ నవలగా ఆవిష్కృతమవుతుందన్నమాట. అట్లాంటి నవలలో రచయిత అనేక తర్కాలు చేయొచ్చు, వాదోపవాదాలు చేయొచ్చు, చర్చలు పెట్టవచ్చు, సంభాషణలు పెట్టవచ్చు, సన్నివేశాలు పెట్టవచ్చు, ఎన్నెన్నో వర్ణనలు ఉంటాయన్నమాట. మనం కేవలం మన మనోనేత్రంతో మాత్రమే ఊహించుకుంటే మన మనసుల్లో రూపుగట్టేటటువంటి చిత్రాలు, సన్నివేశాలు అందులో ఉంటాయి. కానీ వాటిని కెమెరాలో బంధించడం అంత సాధ్యమయ్యే విషయం కాదు. వీళ్ళు ఎలా తీశారు అనేటటువంటిది నేను తర్వాత చెప్తాను. ముందు ఇది అద్భుతమైన ఏ నవలని కూడా దృశ్యీకరించడం అనేటటువంటిది, కెమెరాలో బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. కానీ మార్క్వెజ్, గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ ఎవరైతే ఈ నవల 100 Years of Solitude అనే నవల రాశాడో, ఆ మహాశయుడు మ్యాజిక్ రియలిజం అనేటటువంటి టెక్నిక్తో రాశాడు. దాన్ని చైతన్య స్రవంతి అని అంటాం మనం తెలుగులో. ఆ టెక్నిక్తో రాసి ఆయన తన జీవిత కాలంలో 1967లో ఈ నవల మొట్టమొదటిగా ఆయన రాశాడు, విడుదలైంది. నవల రాయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు. 18 నెలల పాటు గదిలో తనను తాను బంధించుకొని రాశాడు. ఆయన నవలు రాస్తూ ఉంటుంటే భార్య ఇంట్లో ఒక్కొక్క వస్తువు అమ్మేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ విషయం కూడా ఆయనకు తెలియదు. నవల పూర్తయిన తర్వాత దాన్ని ప్రెస్కి పంపించడానికి పోస్టేజ్కి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆ తర్వాత ఇంత మహత్తరమైన నవల వచ్చింది, ఆయనకి డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత అది వేరే విషయం. అయితే ఆయన ఉన్నప్పుడే ఈ నవలను మేము సినిమాగా తీస్తామంటే నో అని చెప్పాడు. నో అన్నాడు. ఎందుకు అంటే ఇట్ ఈజ్ నాట్ ఫిల్మబుల్, ఇట్ ఈజ్ నాట్ అడాప్టబుల్ అని అన్నాడు. అంటే దాన్ని నేను ఒక టెక్నిక్తో రాశాను. కథ ముందుకు వెళ్తుంటుంది, వెనుక వెళ్తూ ఉంటుంది, అనేక వర్ణనలతో, మానవుడి ఊహాశక్తికి కూడా అందనటువంటి వర్ణనలను తీసుకొచ్చి రచయిత పెడుతూ ఉంటాడనమాట. మనం ఆలోచనలతోనే ఆ వర్ణనల్ని అందిపుచ్చుకోగలుగుతాం, కెమెరాతో దాన్ని బంధించలేము. అలాంటి నా నవలను మీరు సినిమా తీయలేరని ఆయన కాపీ రైట్స్ ఎవరికి ఇవ్వలేదు. 1967లో ఆ నవల వస్తే 2014లో ఆయన చనిపోయాడు. దాదాపు 50 సంవత్సరాలు అనుకోండి. ఆ కాలంలో ఆయన ఒప్పుకోలేదు సినిమా తీయడానికి. తర్వాత ఆయన చనిపోయిన ఈ 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు మొత్తానికి అందరూ కూడా దీన్ని ఏ విధంగానైనా సరే తెరకెక్కించాలని చెప్పి
సిద్ధపడి దానికి న్యాయం చేస్తామని ఆయన సంతానానికి, ఆయన బిడ్డలకి, ఆయన మనవలకి అందరికీ కూడా కన్విన్సింగ్గా చెప్పి దీన్ని తీశారనమాట. అది ఈ విషయంలో సల్మాన్ రష్దీ ఏమన్నాడో ఒక మాట మీకు చెప్తాను. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రచయిత, నోబెల్ ప్రైజ్ గ్రహీత మార్క్వెజ్ గురించి ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడంటే, రీడర్స్ ఆఫెన్ ఎన్చాంటెడ్ బై ద మ్యాజిక్, దే ఓవర్లుక్ ద రియల్ అన్నాడు. అంటే ఈ మ్యాజిక్ ఏదైతే ఉందో, రచయిత కలంతో ఏ మ్యాజిక్ అయితే చేశాడో ఆ మ్యాజిక్కి ఎక్కువగా ఆకర్షించబడతారు రీడర్సు. వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ రియలిజం అనే దాన్ని పెద్దగా పట్టించుకోరు అని చెప్పి. నిజంగా కూడా అంతే. ఇందులో సైంటిఫిక్గా ఆలోచిస్తే జరుగుతుందా అంటే చెప్పలేం, తర్క వితర్కాలకు పోతే. ఒక కథ, మీకు ఈ కథ పూర్తిగా తెలుసు కదా, కథ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా. సింపుల్గా 2 ముక్కల్లో చెప్పాలంటే, జోస్ ఆర్కాడియో బుయండియో అనేటటువంటి వాడు మూల పురుషుడు ఈ నవలకి. ఆయన ఉర్సులా అనే అమ్మాయిని ప్రేమిస్తారు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ పెద్దలు ఒప్పుకోరు. మీరు కజిన్స్ కాబట్టి మీరు చేసుకుంటే మీకు పంది తోక ఉన్న పిల్లలు పుడతారంటే, ఈ ఆర్కాడియో బుయండియో ఉర్సులాతో అంటాడు, మనకి పంది తోకతో ఉన్న పిల్లలు పుడితే పందులానే పెంచుకుందాం, అయినా సరే మనం పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి అతను కోడి పందాలకు వెళ్ళి ప్రుడెన్షియో అనే అతని కోడిని ఓడిస్తాడు పందెంలో. కానీ ఓడిపోయిన ప్రుడెన్షియో అతను ఏమంటాడంటే, ఎగతాళి చేస్తాడు, అపహాస్యం చేస్తాడు, ఒరే ఈ పౌరుషాన్ని తీసుకెళ్ళి నీ భార్య దగ్గర చూపించరా అని. ఎందుకంటే భార్య ఇతన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తల్లి చెప్పినటువంటి మాటలు, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల వల్ల ఎక్కడ పందితోకున్న పిల్లలు పుడతారని భయంతో ఇతన్ని శారీరకంగా కలవటం లేదు. కానీ వాడు అలా రెచ్చగొట్టేటప్పటికీ ఇంటి దగ్గరికి వచ్చి పెళ్ళంతో కలుస్తాడు, భార్యతో కలుస్తాడు శారీరకంగా. అప్పుడు బయటికి వెళ్ళి అలా ఎగతాళి చేసినటువంటి వాడిని బళ్ళంతో పొడిచి చంపేస్తాడు. ఆ చచ్చిపోయినటువంటి వాడు వీళ్ళకి కనపడడం ప్రారంభిస్తాడు. ఇదే మ్యాజిక్ అంటే. సో కనపడడం, ఉరుసులాగా కూడా కనపడడం ప్రారంభిస్తాడు. వీడు ఇలా మాటి మాటికి కనిపిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని. అసలు కథ అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయి వందల వేల కిలోమీటర్లు వెళ్తారు. వాళ్ళతో పాటు చాలామంది బయలుదేరతారు. ఎక్కడికో వెళ్ళి ఇక ఎక్కడికి ముందుకు సాగలేక ఆ మధ్యలోనే కొడుకు పుడతాడు ఉర్సులాకి. పుట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా బిడ్డ మొహం కంటే కూడా బిడ్డను వెనక్కి తిప్పినప్పుడు చూసుకుంటుంది, పందితోక ఉందా ఏమిటి అని. ఇవన్నీ కూడా భలే సినిమాలో భలే చూపిస్తాడు. సినిమా ఎట్లా తీశారు సిరీస్ అనేది తర్వాత మీకు చెప్తాను. సో వాళ్ళకి దారిలో బిడ్డ పడతాడు. తర్వాత అక్కడికి వెళ్తారు. మకోండో అనేటటువంటి గ్రామానికి నామం పెట్టి ఆ గ్రామాన్ని అక్కడ గుడారాలతో ప్రారంభిస్తారు. గుడారాలు గుడిసెలు అవుతాయి, గుడిసెలు పెంకుటిళ్ళు అవుతాయి, పెంకుటిళ్ళు భవనాలు అవుతాయి. ఈలోపు అక్కడికి చర్చ్ వస్తుంది, రాజ్యం వస్తుంది. రాజ్యంతో పాటు పాలిటిక్స్ వస్తాయి, ఫ్యూడలిజం వస్తుంది, క్యాపిటలిజం వస్తుంది. ఈలోపు ఈ జోస్ ఆర్కాడియో బుయండియో ఉర్సులాకి పిల్లలు వస్తారు, పిల్లలకు పిల్లలు ఇలాగా సంతానం పెరుగుతూ ఉంటుంది. ఈ జోస్ ఆర్కాడియో బుయండియో అనేవాడు ఇన్వెన్షన్స్ పట్ల, సైంటిఫిక్ ఆవిష్కరణల పట్ల ఎక్కువగా ఆకర్షితుడవుతాడు. వాటి పట్లే పిచ్చివాడవుతాడు. వాటిని తలుచుకుంటూ జిప్సీ మెల్కియాదిస్ అనేటటువంటి ఆ జిప్సీ పట్ల చాలా ఆరాధనీయంగా, పూజనీయంగా ఉంటాడు. అతను చూపించినటువంటి ఆవిష్కరణలు తాను కూడా చేయాలని అనుకుంటాడు, కానీ సాధ్యం కాదు. అతను ఆ మెల్కియాదిస్ అనే జిప్సీ చనిపోవడంతో ఇతనికి పిచ్చి పట్టేస్తుంది అనమాట. ఆ ఆవిష్కరణ, సైంటిఫిక్ ఆవిష్కరణల పట్ల తలుచుకొని పిచ్చివాడైపోతాడు. పిచ్చివాడైతే అతన్ని ఇంటి ముందు పెద్ద చెట్టుకి కట్టేస్తారు, కానీ ప్రేమతోనే చూసుకుంటారు. ఇది ఆ తర్వాత వాళ్ళకి ఒక కొడుకు, తర్వాత ఇంకొక కొడుకు, ఒక కూతురు. పెద్ద కొడుకు పేరు కూడా జోస్ ఆర్కాడియో బుయండియో అనే పెడతారు, తండ్రి పేరే. వాడికి మళ్ళీ వేరే స్త్రీతో ఒక కొడుకు పుడతారు, వాడికి కూడా ఆర్కాడియో బుయండియో అనే పెడతారు. రెండో కొడుకు ఔరెలియానో బుయండియో, వాడు ఈ రెండో కొడుకు ప్రధానంగా అక్కడ లిబరల్ పార్టీలో చేరి విప్లవానికి నాయకత్వం వహించి పెద్ద విప్లవ వీరుడుగా, దళాలకి అన్నిటికీ కూడా కమాండర్గా కల్నల్ ఔరెలియానో బుయండియో అవుతాడు. అతను సాగించినటువంటి విప్లవము, రాజకీయ పోరాటము అది మహత్తరమైనదిగా ఈ నవలలో ఎక్కువగా వర్ణిస్తాడు. అసలైనటువంటి హీరో ఈ నవలకు చెప్పాలంటే ఎవరు అంటే రకరకాలుగా చెప్తారు, కానీ ఔరెలియానో బుయండియో విప్లవ వీరుడుగా అతను నిజమైనటువంటి హీరోగా ఉంటాడు. ఈ నవలలో ఈ బుయండియో
మూల పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతను చనిపోయేదాకా ఈ నవలను తీసుకొస్తారు. అయితే అప్పటికే చాలా వరకు విప్లవాత్మకమైన మార్పులు వచ్చేస్తాయి. గ్రామంలో అన్ని రకాలైనటువంటి మార్పులు వస్తాయి. వీటిని అన్నింటినీ కూడా సగం వరకు ఈ సీజన్ని ఆపారనమాట. సో ఇది ఈ కథని అయితే ఎట్లా తీశారు అని ఆసక్తిగా చూస్తాం కదా. నవలను ప్రారంభిస్తాడు ఏ విధంగా అయితే ఈ ఈ సిరీస్ని కూడా అలాగే ప్రారంభిస్తారు. సిరీస్ని ప్రారంభించేటప్పుడు ఒక ముసలి వ్యక్తి ఒక గ్రంథంలో పేజీలు ఇలా తిప్పుతూ ఉంటాడు. అది సంస్కృత లిపితో ఉన్నటువంటి గ్రంథం. ఆ పేజీల్లో మొట్టమొదట నవల స్టార్ట్ చేసినప్పుడే అతను ఈ ఔరిలియానో బుయండియో అనేటటువంటి అతను ఫైరింగ్ స్క్వాడ్కి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు అతను కళ్ళు మూసుకొని తనను తండ్రి ఐస్ డిస్కవరీకి తీసుకువెళ్ళిన ఒక మధ్యాహ్నపు వేళని గుర్తు తెచ్చుకుంటాడు అని చెప్పేసి కొన్ని వాక్యాలతో నవలను ప్రారంభిస్తారు. అలాగే ఆ రచయిత నవలను ప్రారంభించాడు ఎలాగో అలాగే ఈ సిరీస్ని కూడా ప్రారంభిస్తారు. నేను చాలా పర్టికులర్గా చూసింది ఏమిటయా అంటే నవలలో ఏమైనా మార్పులు అంటే ఒరిజినల్ నవలలో ఉన్న విషయాన్ని వీళ్ళు మసాలా కోసం మొదట ఒక ఎపిసోడ్ చూస్తే మీకు అంత ఏంటి సెక్సు వైలెన్సు చూపించి డబ్బులు దండుకుందామని చెప్పి వీళ్ళు తీశారా అని మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఉన్నటువంటి సెక్సు అందులో ఉన్నటువంటి ఈ వైలెన్స్కి సంబంధించినటువంటిదే ఇందులో ఉంది. కానీ వీళ్ళు ఎక్స్ట్రా ఏమీ లేదు. ఆ సెక్స్ సీన్స్ని కూడా మీరు అలవాటు పడిపోయి అసలు కథలోకి వెళ్ళిపోయి దీన్ని పెద్దగా పట్టించుకోరనమాట. సో సేమ్ నవల ఎలా స్టార్ట్ చేశారో అలాగే స్టార్ట్ చేసి ఎలా నడిపారో అలాగే నడుపుకుంటూ వచ్చారు. అది నాకు మొట్టమొదటగా నచ్చినటువంటి విషయం అనమాట ఈ సిరీస్ తీయడంలో, నెట్ఫ్లిక్స్ సిరీస్ తీయడంలో. తర్వాత నవలలో ఒక విస్తారమైనటువంటి నవలలో దాదాపు 450 పేజీల నవల కదా ఇది. రచయిత నవలలో అనేక వర్ణనలు చేస్తూ ఉంటాడు. ఆ వర్ణనల్ని మనం ఆలోచించి ఊహించి మన మనసులో ముద్రించుకోవడం వీలవుతుంది, కానీ కెమెరాలో బంధించడం సాధ్యం కాదు కదా. ఇక్కడ కూడా చాలా విషయాలు సాధ్యం కాలేదు. ముందు ఆ పొలిటికల్ ట్రాన్స్ఫార్మేషన్ అంతా కూడా ఇక్కడ ఈ సిరీస్లోకి తీసుకురావడం అనేటటువంటిది కుదరదు, సాధ్యం కాలేదు. కానీ ముఖ్యంగా పాత్రలు, ఆ పాత్రలకు న్యాయం చేశాడా లేదా. నవల చదివినప్పుడు నేను జోస్ ఆర్కాడియో బుయండియోని ఒక రకంగా ఆలోచించుకున్నాను. అతను సైంటిఫిక్ ఆవిష్కరణల పట్ల పిచ్చివాడైపోయినటువంటి తీరు, అతను చెట్టుకు కట్టివేయబడిన సందర్భము, ఆ తర్వాత కూడా అతను ఏ విధంగా ఉన్నాడు ఏమిటి అనేటటువంటిది ఒక రకంగా అతని నా ఊహా చిత్రం నా మనసులో ముద్రించబడి ఉందన్నమాట. అలాగ నాకు కనిపిస్తాడా లేదా అని సిరీస్లో చూశాను. నాకు అలాగే కనిపించాడు. అలాగే ఈ నవలకి హీరో ఎవరైనప్పటికీ నా దృష్టిలో అసలైనటువంటి హీరో ఉర్సులా. తన సంతానానికి సంతానం ఇంతమంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడికి చేరుతుంటే అందరినీ 1000 రెక్కల పక్షిలాగా కాపాడుకుందే. అలాగే గ్రామాన్ని కాపాడడానికి, గ్రామంలో ఉన్న కొంతమంది ముఖ్యుల్ని కాపాడడానికి తన బిడ్డలతో కూడా తెగించి ముందు నన్ను కాల్చు, ముందు నన్ను చంపు, తర్వాతే అతన్ని చంపు అని అడ్డపడి కొంతమందిని కాపాడింది ఈమె. గ్రామాన్ని, తన సంతానాన్ని, అందరినీ కాపాడడంలో వీరోచితంగా ఆమె ప్రవర్తించింది. ఆమె రూపం కూడా నా మనసులో ఒక రకంగా ముద్ర వేసి ఉంది. నేను ఒక రకంగా ఆలోచించుకున్నాను. సరిగ్గా నేను ఏ రకంగా ఆలోచించుకున్నానో అంతకంటే మెరుగైన రూపమే నాకు ఈ సిరీస్లో కనిపించింది. అది నాకు ఆనందం వేసింది. అది సాధ్యపడదు. సాధారణంగా ఒక గొప్ప నవలని కెమెరాలో బంధించి తెర మీద చూపించడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఈ దర్శకులు, ఈ స్క్రిప్ట్ రైటర్స్ వీళ్ళందరూ కూడా ఆ కథ నడుస్తున్నంతసేపు అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ వాయిస్ ఓవర్ కూడా మనకి నవలలో ఉన్న వాక్యాలే ఎక్కువగా పెడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు నవలలో మంచి వాక్యాన్ని దేన్ని వీళ్ళు వదిలిపెట్టలేదన్నమాట. అదొక గొప్ప విషయం. అలాగే నవల చదువుతున్నప్పుడు మన మనస్సులో ఏ విధమైనటువంటి పాత్రలని ముద్ర వేసుకుంటామో, పెయింట్ చేసుకుంటామో, చిత్రంగా గీసుకుంటామో మన మనోయవనికల మీద, వాళ్ళు సరిగ్గా మన ముందు కదులుతున్నారా అని అనిపించింది సిరీస్ చూస్తే. ఈ విధంగా కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఎంత అద్భుతమైనటువంటి
ఈ నవలని ఇంత చక్కగా తీస్తారా అని నేను ముందు అనుమానపడ్డాను, కానీ చక్కగా తీశారు. ప్రతి ఒక్క దృశ్యాన్ని కూడా ఒక్కొక్క ఫ్రేమ్లో బంధించి తీశారు. అది ఇంకా బాగా ముచ్చట వేసిందనమాట. ఒక్కొక్క ఫ్రేమ్ని ఒక్కొక్క నవలలాగా, అంటే నవలని అనేక ఎపిసోడ్స్లో తీస్తూ ప్రతి దృశ్యాన్ని ఒక నవలలాగా చిత్రించడం అనేది అసలు ఎంత కష్టపడి ఉంటారు, స్క్రిప్ట్ రాయడానికి ఎంత తలమునకలై ఉంటారు. ఇది కష్టమనే కదా రచయిత మార్కేజ్ ఒప్పుకోలేదు, కానీ అంత కష్టసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేసి మనకి ఈ తెర మీద చూపించారు, నెట్ఫ్లిక్స్కి ఎక్కించారు. అందుకని ఆ చిత్రాన్ని తీసినటువంటి ఆ మొత్తం టీంకి అంతటికీ కూడా, సిరీస్ని తీసిన టీంకి అంతటికీ కూడా నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తానన్నమాట. మీరు కూడా తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే నేను ఇంతగా చెప్పాను కాబట్టి మీరు ముందు తప్పనిసరిగా నవల చదవండి, తర్వాత ఈ చిత్రాన్ని చూడండి. ఈ ఎవరైతే మూల పురుషుడు అని చెప్పానే, జోస్ ఆర్కాడియో బుఎండియో, అతను చనిపోయినప్పుడు వర్ణిస్తాడండి మార్కేజు. పూలవాన కురిసిందంట, పసుపు పూల వాన కురిసినట్టుగా వర్ణిస్తాడు. ఆ వర్ణనలోనే మనం అనేక దృశ్యాలను ఊహించుకుంటాం, కానీ అంతకంటే అద్భుతంగా ఇక్కడ చూపించారు ఈ సిరీస్లో. నిజంగా ఆ పసుపు పూల వాన కురుస్తూ ఉంటుంటే మన కళ్ళ ముందు కురుస్తున్నట్టు, ఆ వానలో మనమే తడిసిపోతున్నట్టుగా అనిపించింది. మొత్తం అదంతా ఆ మకోండో గ్రామం అంతా కూడా పూలతో కప్పివేయబడి ఉంది అతను చనిపోయినప్పుడు. ఎంత అద్భుతమైనటువంటి చిత్రీకరణ అని, మొత్తం టోటల్ గ్రామం ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే జరిగిందో మొత్తం అదంతా కూడా మనకి చిత్రంలో బంధించి చూపించారు. అందుకనే మిత్రులారా, ఈ నవలని మీరు ముందుగా చదవండి. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చదవండి. చదివిన తర్వాత సిరీస్ చూడండి. సిరీస్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. తప్పనిసరిగా మీకు కూడా నచ్చుతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో స్పానిష్లో ఉంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. నవల చదివిన తర్వాత, తెలుగులో నవల చదివిన తర్వాత, ఇంగ్లీష్ వస్తే సరే, తెలుగులోనైనా నవల చదివిన తర్వాత మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే మీరు అలాగ కథ చూస్తూ వెళ్ళిపోతారనమాట. మిత్రులారా, మార్క్వేజ్ తన నవలని చిత్రంగా తీయడం అసాధ్యం అని అనుకున్నాడు, కానీ ఆయన బ్రతికి ఉంటే ఈ సిరీస్ చూస్తే నిజంగా ఆయన కూడా ఈ సిరీస్ని నిర్మించినటువంటి టీంకి హెడ్స్ ఆఫ్ చెప్పేవాడు, వందనాలు సమర్పించేవాడేమో. ఎందుకంటే మార్కెస్ జీవితం అంతా సినిమాల్లో మునిగి ఉన్నాడు. సినిమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి తన నవలను మాత్రం సినిమా తీయొద్దు అని అన్నాడు, కానీ ఇప్పుడు తీసి ఎంత గొప్ప మ్యాజిక్ రియలిజం అయినా సరే మనం కెమెరాలో బంధించవచ్చని వీళ్ళు నిరూపించారు. అందుకని మిత్రులారా, తప్పనిసరిగా ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ చూడండి. ఇది అందుకనే మరోసారి ఈ వీడియో చేసి ఇంత చక్కగా తీశారు. ఆ పాత్రలో అవన్నీ కూడా మన కళ్ళ ముందు కదులుతున్నట్టుగానే అనిపించింది. మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి, పరవశించండి, హ్యాపీగా ఉండండి. ఆ నవలను చదివి ఈ సిరీస్ చూసి మళ్ళీ నాతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. ఈ వీడియోను కూడా మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.